మా అంకుల్కి నీ రీప్లేస్మెంట్ అనేది సర్జరీ అడ్వైస్ చేశారంట. దాంట్లో ఏం చేస్తారో తెలియక తెగ టెన్షన్ పడుతున్నాడు. ఒకసారి దాంట్లో ఏం చేస్తారో చెప్ప. ఇది ఒక నార్మల్ పర్సన్ యొక్క మోకాలు అనుకుంటే దీని పైన వైపున మంచి కార్టిలేజ్ లైనింగ్ ఉంటుంది, దీని కింద వైపున మంచి కార్టిలేజ్ లైనింగ్ ఉంటుంది. సో మూమెంట్స్ అన్నీ కూడా స్మూత్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయి. ఇది పూర్తిగా అరిగిన ఒక మోకాలు అనుకుంటే దీని పైన వైపున మీరు గమనిస్తే కార్టిలేజ్ అంతా పోయి కింద ఉన్న ఎముక కనబడుతుంది. దీని కింద వైపున అలానే ఉంది. మధ్యలో ఉన్న స్ట్రక్చర్స్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. మరి నీ రీప్లేస్మెంట్లో మనం చేసేది ఏంటి? ఈ అరిగిపోయిన ఎముక ఏదైతే ఉందో దీంతో పాటు దీని కింద ఉన్న ఎముకని కొంచెం కొంచెంగా తీసేయడం జరుగుతుంది. అలా తీసేసిన తర్వాత దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ అంటే మెటల్తో చేసిన నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ పెట్టడం జరుగుతుంది. కోబాల్ట్ క్రోమియం అని, ఆక్సినియం అని రకరకాల మెటల్స్ వాడుతూ ఉంటారు. సో అదొక డిఫరెంట్ స్టోరీ. బట్ ఇలా కింద ఉన్న ఎముకను తీసేసిన తర్వాత దీంట్లో కింద వైపు ఒక ఇంప్లాంట్, మధ్యలో ఒక ఇంప్లాంట్ అండ్ పైన వైపు ఒక ఇంప్లాంట్ పెట్టి దాన్ని ముందులాగా మళ్ళీ కూర్చోబెట్టేస్తారు. సో రఫ్గా ఇబ్బందికరంగా ఉన్న మూమెంట్స్ ఇప్పుడు మళ్ళీ స్మూత్గా మారిపోతాయి. సో ఒక మోకాలు రీప్లేస్ చేసిన తర్వాత ఇది ఇంచుమించుగా ఇలా కనబడుతుంది అనమాట. నేను మీ డాక్టర్ కార్తీక్ మంచాల. వీడియోని లైక్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.